గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమా అంటే ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే పార్ట్ 2 ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ పార్ట్ 2 అయితే నిజంగా అదిరిపోయింది పార్ట్ 1 కన్నా. అంటే అంజలి గారి క్యారెక్టర్ కానీ, ఆమె రోల్ కానీ, ఆమె డైలాగ్స్ కానీ, ఆమె యాక్షన్ కానీ నిజంగా వేరే లెవెల్ చేసింది ఆమె. నెక్స్ట్ ఈ సినిమాలో ఎక్కువ యాడ్ అయింది ఏంటంటే కామెడీ, కొంచెం కామెడీ ఎక్కువ యాడ్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే ఆలి గారిది ఇంకా చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ కామెడీ బాగా సెట్ అయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ అయితే వేరే లెవెల్ అదిరిపోయింది అనమాట. మన సత్య గారు కానీ, సునీల్ గారు కానీ వీళ్ళిద్దరు కామెడీ మొత్తం వేరే లెవెల్ చేసేది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ట్విస్టులు అయితే మామూలు ట్విస్టులు కాదు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ కానీ, ఆ ట్విస్ట్ అయితే అసలు ఎవరు ఊహించని కూడా ఊహించారు. అలాంటి ట్విస్టులు అయితే ఉన్నాయి సినిమాలో. ఇంకా దయ్యాలకి ఇచ్చిన రోల్ కానీ, ఆ దయ్యాలు అంటే ఈ సినిమాలో కొన్ని సీన్లు మనం నవ్వుకుంటూ ఉన్నాం, కొన్ని భయపడుతూ ఉన్నాం. అలా చాలా అంటే చాలా బాగా ఈగర్ గా వెయిట్ చేస్తూ 10 years తర్వాత వచ్చింది కదా, హిట్ కొట్టింది అనుకోవచ్చా? నిజంగా హిట్ కొట్టేసింది సినిమా అయితే. 50 years కాబట్టి 50 సినిమాలు చేసింది. సో పక్కా ఈ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సునీల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సునీల్ గారిది మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి కామెడీ రోల్, కిల్లర్ నాని మంచి కామెడీ ఫిలిం చేసినట్లయితే అనిపించింది. అతని కామెడీ యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. అతని కామెడీ టైమింగ్ కానీ, ఆ సీన్లు కానీ, అలాంటి సీన్లు ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. మధ్యలో అర్జున్ రెడ్డి బీజిఎం ఎలా అనిపించింది? మధ్యలో మన విజయ్ దేవరకొండ ఐరన్ వంచాలా ఏంటి అని చెప్పి అదొకటి, ఇంకా అర్జున్ రెడ్డి ఆ బండి మీద అది రిఫరెన్సెస్ అయితే చాలా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. కామెడీ అవే చెప్తున్నా కదా, వాళ్ళిద్దరు కామెడీ సీన్స్ చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో.